प्रचण्डमारुतं प्रचण्डवेगदर्शनं भुजङ्गमालधारि शङ्खनादवेदकमरुतं यन्त्रयन्त्रनाशनम् अखण्डरूपदर्शनं कदम्बकुङ्कुमारवर्णदेवराजशोभितम् పదమేసమ్మా. వీడేంటి మిస్సమ్మా, ఒంటి కాలు కొంగ జపంలా ఒక కాలు పైకి లేపి నిల్చున్నాడు. మా అక్కొచ్చినట్టుంది రాతోడు. బయటే ఆగిపోయారేంటి స్వామి, లోపలికి రండి. ఓ, నా ఇంట్లో అడుగు పెట్టడానికి నా అనుమతి కావాలి కదా. పర్మిషన్ ఇచ్చాను, వచ్చేయండి. అవును మిస్సమ్మా, అరుంధతి మేడం గారు వచ్చారు. ఏంటి స్వామి, చిన్నపిల్లని నా కాళ్ళ మీద పడిపోయారు? లేవండి. మనోహరి ఆంటీ, యాదమ్మ రండి. పాపమైన పడిపోయారు, పైకి లేపండి. స్వామి 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 లేవండి, స్వామి లేవండి, స్వామి లేవండి. జాగ్రత్త. ముగ్గు చెరిపినంత ఈజీ అనుకున్నావా నా ఇంట్లో అడుగు పెట్టడం? ఏంటి మనోహరి ఆంటీ, ఈ స్వామీజీని పూజ చేయడానికి పిలిపించారా? పూజ చేయాలంటే ఇంట్లో ప్రతి మూల అణువు చూడాలని చెప్పారంట. వెళ్ళండి స్వామి, ఇల్లు మొత్తం చూడండి. తీసుకెళ్ళి యాదమ్మ, స్వామీజీని ఇల్లంతా తిప్పి చూపించు. ఎలాగో ఇంట్లోకి వచ్చేసావు, బయటికి ఎలా వెళ్తావు? ప్రచండ ప్రచండ ప్రచండ. వెళ్ళు. రండి స్వామి, రండి.
ఏంటి చెంబా ఇది? నీకంటే పెద్ద మాంత్రికుడు అది ఇది అని గొప్పలు చెప్పావు. ఆ చిన్నపిల్ల పర్మిషన్ లేకుండా ఇంట్లో అడుగు కూడా పెట్టలేకపోయాడు. ఇతను నిజంగానే మాంత్రికుడేనా, లేక ఏ దారిన పోయేవాడిని పట్టుకొచ్చావా? నేను దారిన పోయేవాణ్ణి కాదు, అది చిన్నపిల్ల కూడా కాదు. ఆ పిల్లలో ఏదో పెద్ద ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉందనే కదా నిన్ను పిలిపించింది ప్రచండ. అది మామూలు ఆత్మ కాదు. నన్నే ఆపిందంటే అది శక్తివంతమైన ఆత్మ. అది పవర్ఫుల్ అని మాకు కూడా తెలుసు. నీకంటే ముందు ఈ చెంబా ఇంకో మాంత్రికుడు వచ్చి దాన్ని ఏమీ చేయలేకపోయారు. నువ్వేదో పొడుస్తావు అనుకుంటే దాని ముందు బొక్కబోర్లా పడ్డావు. ఆ ఆత్మశక్తిని తక్కువ అంచనా వేసి అవమానపడ్డాను. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. ధూమ్ తాత. మీరు నాకు ముందు చెప్పినట్టు అది మళ్ళీ పుట్టిన ఆత్మ కాదు. ఆ ఆత్మ మరో జన్మ ఎత్తలేదు. అది అలాగే ఉంది. ఆ పిల్ల శరీరంలో ప్రవేశించింది. అంటే అరుంధతి మళ్ళీ పుట్టలేదా? పుట్టిన పాప వేరు, ఆ పాపలో ప్రవేశించిన ఆత్మ వేరు. ఏదో దైవ శక్తితో ఆ ఆత్మ ఈ పాప శరీరంలోకి ప్రవేశించింది. అవును, ఈ పాప పుట్టగానే చనిపోయింది. తర్వాత అరుంధతి ఆత్మ ప్రవేశించిన తర్వాతే బతికింది. అందుకే ఆ పిల్లకు అంత శక్తి ఉంది. దానికి దైవబలం కూడా తోడయ్యింది. ఇదంతా వద్దు. ఆ పిల్లని చంపి దానిలోని ఆత్మని లొంగదీయడం నీ వల్ల అవుతుందా కాదా? అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఓటమన్నదే లేదు. ఆ ఆత్మ విషయంలో కూడా నేనే గెలుస్తాను. నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ప్రచండ. ఏదో ఒకటి చెయ్యి. మనోహరి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తుంది. నేను డబ్బు కోసమే వచ్చాను, కానీ ఈ ఆత్మ నా అహాన్నే రెచ్చగొట్టింది. ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు. ఆ ఆత్మను రెచ్చగొట్టడమే నా లక్ష్యం. ఇది నా శక్తికే సవాల్. ఆ చిన్నపిల్ల ఒంటరిగా దొరకాలి, అప్పుడు చెప్తాను.